నమ్మచ్చా? నమ్మపోతే పోయి చూసుకొచ్చుకోపోర్రి. ఆగో ఆనాడు 7 అన్నదమ్ములు అనుకున్నారు. మా చెల్లె కాంచన వాళ్ళ కొడుకుని ఎందుకు అంటది? దాని సంతాన బలం లేకనే నా చెల్లె ఒక్కనాడు వెనక సుఖపడ్డది కాలే, ఒక్కనాడు నా చెల్లె ఆగిపడ్డది కాలే. నా చెల్లె పుట్టినాడి కాడికెళ్ళి నా చెల్లెకు సచ్చదాకా బాధే. నా చెల్లెకి ఇప్పుడు కానుప అవుతుందా? నా చెల్లెకి ఇప్పుడు కానుప అవుతుందా? మేము నమ్మం. వరదమ్ముల పోదామని కానాడు 7 అన్నదమ్ములు చెల్లె దగ్గర పోదామన్నారు. అరే రామ 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 చిన్నోడు చంద్రన్నమేమో దూరాన్ని నిలబడ్డాడు. అందరికంటే పెద్దోళ్ళు వెనకనయ్యా 6 అన్నగాళ్ళు వచ్చేట్టు చెల్లె దగ్గర నిలబడ్డారు. 6 నెలల కళ్ళ చేసింది ఆ తల్లి కాంచన మాలదేవి. నా అన్నల అచ్చిల్లని కొడుకుని వేసింది. అందరికంటే పెద్దన్న కాళ్ళ మీద వేసింది. ఆ 5 అన్నల కాళ్ళ మీద కొంగులు వరిసింది. అవ్వా అన్నలకు సైదోడు చెల్లెళ్ళు కావాలి, చెల్లెల సైదోడు అన్నలు కావాలి. అన్నదమ్ములు మనం ఒక్క తల్లి ఇక్కడ చక్కర పుట్టిన అన్నలారా, మీరు నా కొడుకుని ఎత్తుకొని నన్ను ఇంటికి తీసుకపోతే మీ ఇంటికాడ నేను బతుకుంటారా అన్న? దొంగరాజముండా కుక్కగా దొంగరాజముండా మా బావి చేసింది కాక ఇక్కడికి వచ్చి మా మానందిస్తావు దొంగరాజముండా. దొంగరాజముండా మరి 6 అన్నగాళ్ళు ఒకరు ఒకరు ఎందుకు వచ్చినవే పాపాత్రాలా? ఎందుకు వచ్చినవే పాపాత్ర? కాళ్ళ మీద పడదు పురుగాది పురుగులే కాళ్ళు మొక్కుతాను కాళ్ళు పొద్దునంతే. ఆ చెల్లె పచ్చి బాలంతా మురికి వస్తుండే మారు వస్తాను అట్టలేదు. చెల్లె అర్ధ పరుగు దూరాన పడుతుంది 6 అన్నగాళ్ళు అంతా. అంటే అప్పుడు ఆ చిన్నోడు చంద్రన్న అడవిల్లంటే అట్లా కళ్ళు అన్న దార చెల్లెల్ని దయగల్లా అన్న ఇలాగే ఊరికి వచ్చి అన్న చెల్లెనెందుకు దంతానరా అన్నా? ఏ తోడ పుట్టినోడే కానీ చెల్లె కాంతప్పు ఎత్తే తలనాలకి వేసుకొని పక్క పొంటి వారి పెట్టుని చూసినాం గానీ ముఖం చూసుకుంటా లంజానుడు ఎవడన్నా ఉన్నాడా? అన్న ఒక 5 గడిల తాగు ఉన్నాడు. అప్పుడు చిన్నోడు చంద్రన్న చెల్లె దగ్గరికి వచ్చిండు. చెల్లె కాంచనమాల ఈ అన్నలు ఉన్నారని వచ్చినావా చెల్లె? అవునన్నా. అవయ్య పానం మీద కాడికి వెళ్ళి 12 ఏళ్ళ బట్టి ఒక్కనాడు నువ్వు మా ఇంటికి రాలే చెల్లె. ఒకనాడు మేము నీ ఇంటికి రాలే చెల్లె. కట్టం వచ్చినాడు ఏ అడవిలకైనా ఏ దేవుడు ఆదికాడు. కట్టం వచ్చినాడు అడవిల కవ్వగారి ఆదికత్తది చెల్లె కాంచనమాల. ఇయ్యాల నల్లలు తిట్టిందని అన్నలు కొట్టినని చెల్లో నువ్వు మానాది పెట్టుకోకు చెల్లె. నేను సింహోల్ని చంద్రన్నను 6 అన్నగాళ్ళు ప్రేమ లేకున్నా నువ్వంటే నేను ప్రేమ గల్ల అన్ననే చెల్లు. అయ్య చెల్లె రావే చెల్ల రావే చెల్లె చెల్లె కాంచనమాల
గుడ్డగా మేము పెట్టాలేదే మేము పెట్టాలేదు ఓ చెల్లెలా గజవాలది అది నా అన్నలాకేం పెట్టలేదని ఎవరితో మాట చెప్పలేదు చెల్లెరయ్యల్లా నీకు గడ్డ వచ్చిందని పురుగాది పురుగోలే వచ్చి అన్న అన్నని కోతి పిల్లలే కాళ్ళు వైపుదట్టు ఇవాళ మనమ్మ మన నాయనుంటే ఓ బిడ్డ రమ్మని పట్టుకొని నీళ్ళు కాగబెట్టి నీకు తానం పోసి బిడ్డ రమ్మని ఒక్కొక్క ముక్క అన్నం వండి పెట్టిన ఆ చెల్లెలా నువ్వు మమ్మకు నోసుకోలే మమ్మకు నోసుకోలే అయ్యకు నోసుకోలేదే చెల్లె కాంతన బాల అన్నలు కొట్టిన గాను వాళ్ళు కొట్టిన గాని నిన్ను తోలుక పోతా చెల్లె కాంచిన వాళ్ళ వాళ్ళు అన్నగాళ్ళు పెట్టినా వాళ్ళు తింటే మాటలు పట్టుకోకు నేను వాడి పిల్లలండి అర్రకొల్లండి చెల్లే నేను తోలుకపోతా నా ఇంటి కాడ నేను చదువుకుంటూ చెల్లి నువ్వు ఎక్కడికి పోతావే కొన్నోడు కోసి పోవులే తగ్గే కన్నోడు కత్తలు పట్టుకొని పోయినట్టు కొన్నోనికి బరువు అయితే చెల్లే కన్నోనికి మాకేం బరువే చెల్లెలగా అయ్య వాడి బిడ్డవు చెల్లే ఇక్కడ పువ్వాలు అడివే పువ్వుల దానివి కాదే సగలదానివి కాదే చెల్లెని తోలుకొని ఇంటి పోత పావే పాగేది తోక చుట్టమేందిరా చెల్లో చెల్లో తన చెల్లె దాన్ని నువ్వు తీసుకొచ్చినావు అనుకో ఇళ్ళల్లో ఇల్లు బంధు ఎట్లలో ఎట్లు బంధు భూముల్లో భూములు బంధు చెల్లె సాగుకపో ఎట్లా సాదుకుంటావు సాగుకపో నువ్వు ఒక్కనాడు ఒక ఉండకుండా చెల్లె పానం తీస్తావురా చెల్లెకానే ఉంటావురా ఇవాళ ఒక మాట ఏమన్నా ఒక దాన్ని తీసుకొస్తే పాము పాగేది తోక చుట్టమేందిరా నీకు ఇళ్ళల్లో ఇల్లు బంధు జాగల్లో జాగ బంధు భూముల్లో భూమి బంధు ఏమియో నీ చెల్లె ఎట్లా తీసుకొస్తావో తీసుకురా అంటారు అన్నా మీరు నాకేమి ఎక్కున్నా మంచిదే అన్న నాకు భూమి వద్దు నాకు జాగద్దు నా చెల్లె నాకు కర్ర ఎందుకంటే అబ్బాయి చచ్చిపోయినాడు కొడుకా నువ్వు చిన్నోని ఆత్మకల్లోనివిరా ఇగో నీ చెల్లి ఉంటుందా నా చేతులు పెట్టి అవ్వయ్యవేందు అన్నారు ఎప్పటికల్లా నాకేమి లేకున్నా నేను మాధులో మంచాలేసి డక్కలలో గాడిదలో కాసి ఆ చెల్లెని చదువుకుంటారా అన్నా మీరేమి ఎక్కున్నా మంచిదే చెల్లె కాంచన మాల నువ్వు అన్నల మాటలు పట్టుకోకే చెల్లెలా నువ్వు ఒక్కనాడు సుఖపడ్డదానివి కాలే ఒక్కనాడు ఆగిపడ్డదానివి కాలే చెల్లె నేను తోలుకొని పోతా నేను అయ్యే కన్నా జీతం ఉండి చదువుకుంటా చెల్లె అద్దురా అన్నదన్న మాట నేనేన్నారా చెల్లె ఇవాళ వాళ్ళ 6 అన్నలు ఒక్క మాట అన్నారు ఒకవేళ దాన్ని తీసుకొస్తే ఆవులు బందట భూములు బందట ఇళ్ళల్లో ఇల్లు బందట జాగలు బందట అన్నదంటే అంటే ఒకవేళ నన్ను తీసుకుపోయినాక ఆ ప్రకారంగా నీకు అన్ని బంద్ పెడితే 6 వందలే సంబరపడతారా నీ భార్య ఒక్క రంది పడుకుంటా ఏడుచుకుంటా నీ భార్య అంటదన్నా ఏ ఆడదని అంటదిరా ఈ లంజముండే బట్టి నేను బుచ్చదాని లెక్క బతుకుతానా నారాలే నవ్వుకుంటుంటే నేర్చుకుంటూ బతుకుతానని నీ భార్య కోపం వచ్చి నన్ను మాట ఉంటది అన్న దయ్యం వచ్చి కయ్యం పెట్టినట్టు ఎందుకు ఉండాలరా నేను ఏమట్టి మీ సంసారం ఎందుకు కూలగొట్టాలన్నా అన్నా నాకు భూమి మీద హౌస్ ఉంటేనే బతుకుతారా లేకపోతే అన్నా నీకు ఈ ఆఖరి మాట చెప్తానురా ఏ రాజ్యం అని పోతే దేశం అని పోతా గాని ఒకవేళ భూమి మీద హౌస్ ఉండేది ఉంటే నా కొడుకుని చదువుకుంటారా భూమి మీద హౌస్ బాగి వాసి
ఆ తల్లి ఎల్లమ్మ చచ్చిపోయినట్టుగా నేను చచ్చిపోతే ఆ తల్లికి తోడబుట్టి అన్నదమ్ములు వచ్చి ఆ తల్లిని దానం చేసుకున్నట్టుగా అన్నా నా చెల్లె కాంచనమాల వచ్చిందని అన్న నేను వచ్చిన మాత్రం నీ కొరకైతే చెల్లె చాడబట్టుకుంటూ నా దగ్గరికి వచ్చి అన్నా గాత ఎల్లమ్మ చచ్చిపోతే వాళ్ళక్క ఎల్లెళ్ళు దానం వేసుకున్నట్టు అన్న నా దగ్గరికి వచ్చి నామన వంశమురా వంశము వల్ల అక్కడ గద్దల పాలు కానీ అన్న ఎల్లమ్మ చచ్చిపోతే కొడుకు లేకున్నా బిడ్డ లేకున్నా తోడబట్టు అక్క ఎల్లల్లో మెలుగా అన్నదమ్ముల మెలుగా బిడ్డ పట్టుక అయ్యో మా చెల్లకు కొడుకులు లేరు మా చెల్లకు బిడ్డ లేరు మా అక్క నాది ఎందుకు అవుతుందని అమ్మగారి బలగముల కలిసి ఆ బిడ్డ చూడు అమ్మయ్య అన్నదమ్ములు దానం చేసుకున్నట్టుగా రా అన్న నన్ను దానం చేస్తే ఒకవేళ మీరు రాకపోతే నన్ను దానం చేయకపోతే నా జీవి అన్నా చెట్లు గుట్టలు పట్టుకొని నా జీవి తిరుగుతుంది రాళ్ళు చెల్లె ఒక్కొక్క మాట మాటలంటావు చిన్నోడు చంద్రన్న గుండెలు కూలిపాయే సవర్ణ మాట నోటికొచ్చినదా చెల్లెలా ఎడుగు తోడను ఒక్కదానివే చెల్లెలా ఏ పండుగ నాడు మాకాదికి రాకుండా ఏడాదికి ఒక్కనాడు రాగిట్ల పండుగ నాడు మాకొక్క చెల్లె మా చెల్లె వస్తుంది మగ రాగిడ కడతాను మేము మురిసిపోతాం చెల్లె ఇక నువ్వు చచ్చిపోయినాక మాకెవ్వరు ఉండరే ఆడబిడ్డ దీవన అద్దివాని దీవన అన్నదమ్ముల ఓడగొట్టుకొని ఎడితే చెల్లెలు ఎంతమంది లేరు అక్క ఎల్లల్లో దాచుకొని ఎడితే అన్నలు ఎంతమంది లేరు అసొంటోళ్ళ చూసుకుంటూ మమ్మల్ని ఏడు అన్నవా చెల్లె అన్ని తిరల సగ్గదనం ఉన్నోళ్ళు రాకెట్లు కట్టుకొని సబ్బుల పడతా అయ్యో అన్ని తిరల సగ్గదనం ఉన్నోళ్ళు అంటారు దానికి అక్క ఎల్లల్లో బలం లేదు కావచ్చు వారికి ఎవడు ఉన్నారు రాని ఒక్కొక్కరు చూసుకుంటే ఎల్లేం చేద్దంటే గానాడు చెల్లె నిన్నాది వేసుకుంటే మమ్మల్ని ఏడు పడ్డవా అనే చెల్లెల్లా సంతగని బిడ్డవానే నా చెల్లెలా నువ్వు చచ్చిపోతే కానీ మేము చెల్లెని పాలన తీసుకోకే కావా చెల్లె కాంచనమాల నువ్వు చావద్దు చెల్లె నువ్వు బతికుంటే నీ కొడుకుని చదువుకో రేపటికల్లా కొడుకు పెరిగి పెద్దోడు అయ్యి నీ కొడుకు పేరుకి వచ్చిన్నాడు గానాడు ఇక్కడ అన్నం తింటావు చెల్లె నువ్వు నీ పాలన తీసుకోకే ఇలా నువ్వు బహుగా బతుకు చెల్లె అన్నా సరే పర్వాలేదురా అన్నయ్య నాకు భూమి మీద ఆవుతుంటే బతుకుతారా నా చేతిలో నా పానం తీసుకొని అన్నా నా కొడుకుని చదువుకుంటే నేను పోతాను కానీ అని నా బిడ్డ కాంచనవాల ముందుకు ముళ్ళడుగులు వేసింది 6 అన్నల ముఖం చూసింది అన్నలారా మీ ఇంటికి వచ్చి మేమన్నా తిన్నారా నేనన్నా పెట్టమని అడిగినా పొయ్యమని అడిగినా తోడబుట్టిన అన్నలు వచ్చిర్రని నా కొడుకుని తీసి మీ కాళ్ళ మీద వేసిండ్రా కొంగు వరుసుకున్నారా రావేసెళ్ళని నన్ను తీసుకుపోకుండా మంచిగుండు లంజని తిట్టిరన్నా ఏ చెల్లని లంజని తిట్టిన నోటితోటి ఏ నాటుకున్నా అన్నా మీ సంసారం అడుగుబట్టని అని శాపన పెట్టింది ఆదునామో చిన్న చంద్రన్న అడవిలో అర్లకల్లో నీరా దార బిడ్డలే దయగలవరా ఇలా ఈ చెల్లె కొరకు నువ్వు ఇంత ఆరాట పడతానవరా అన్నా నువ్వు తెలివి కల్లో నీరా రేపటికల్లా
కొడుకుల బిడ్డలు కానీ నువ్వు కోటికి పడిగెత్తమని చెల్లెళ్ళకు దీవరాత్రి పెట్టింది కొడుకునెత్తకుండా భగవంతా ఏ ఊరికన్నా పోతా ఏ రాజ్యమన్నా పోతా నేను అడక తిన నా కొడుకును దాదుకుంటానని ఆ బిడ్డ కాంచన మాలదేవి కొడుకునెత్తుకున్నదమ్మా ఇక బతకా నేనున్నా ఇక బతకా నేనున్నా ఇక నేను బతకాను ఓ దేవుడా అమ్మా ఇక బతకా నేనున్నా ఇక బతకా నేనున్నా ఇక బతకా నేనున్నా ఇక నేను బతకాను ఓ దేవుడా ఇక బతకా నేనున్నా పాపగారి దేవుడు పాపగారి దేవుడు బాడు రాసేను దేవుడా పాపగారి దేవుడు పాపగారి దేవుడు పాపగారి దేవుడు బాడు రాసేను ఓ దేవుడా పాపగారి దేవుడు తల్లింటాను మీలో తల్లింటాను మీలో తల్లింటాను రాసేను ఓ దేవుడా నా తల్లింటాను మీలో తల్లింటాను మీలో తల్లింటాను మీలో ఓ దేవుడా తల్లింటాను మీలో అడవిలో అడవిలోన కలకల కలకల కన్నీళ్ళు ఇస్తాంది నా కొడుకు ఎట్లా బతకాలని ఆ తల్లి చూడు కనబడ్డ ఓ పండు తింటాన్ని కొడుకు పాలు ఇచ్చుకుంటా రాంగ 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 వచ్చే తొవ్వల చూడు కలికి కారంత పొదలోనావా పొదకాడికి వచ్చింది మీద మిల్లు కుడుతుంది కింద కాలు కాలుతానే ఎండ బాధకి లేక ఆ పొద సాటుకున్నదా మరి అక్కడి దగ్గర చూడు మరి వాళ్ళ సంగతి ఎక్కడ ఉన్నది గొప్ప గొప్ప కొండలు కొయ్య గుడిసెలు కొనియా మనం వదుకుంటా పోవాలిరా. మనం కొయ్యొల్లం చెట్టు చెట్టు తిరుగుతాం చెట్టు సోద పడతాం ఇంత పడి పడగాడు పడుతుంది గుడగుడ తిరుగుతాం మనం గుట్ట సోద పడతాం మనం ఏర్లు పట్టు కట్టి చేయి చూసి చెట్టు కట్టి కాలు చూసి కట్టు కట్టి 10 రూపాయలు డబ్బులు సంపాదించుకొచ్చుకుంటాం మనం తెలియకొద్ది సంపాదించుకోవాలి ఇంట్లో వంట మనకి వస్తుంది మనకి ఎవరు పెడతాడు పైగా పోదామా అనుకోని గానాడు ఏడు కొయ్యలు అదే గొప్ప గొప్ప కొండల ఆట అరే పెట్టురా పెట్టరా నాకు పెట్టరా పెట్ట అంటే బాజల పెళ్ళం కాదురా పెట్ట అంటే ఆడవాళ్ళు ముందు అంటే మగోళ్ళు అరే నాకు పెళ్ళవరా నీకు సాదే కెపాసిటీ లేదురా నాకెందుకు లేదు సాదే కెపాసిటీ
నాకు ఒక్క పిల్ల లేదు అంటే నాకు ఒక్క పిల్ల లేదు. నీకు అద్దురా నువ్వు నీకు అద్దురా నీకు ఆవులు కుక్కలు నీకు ఆవులు కుక్కలు కోళ్ళు గొర్రెలు ఉండాలి నీకు అవే అని కొయ్యలుండి నాకు భార్య అంటే అడవిలోన ఆడవాళ్ళు మగవాళ్ళకి కనబడతారు అటుపండ్లకి భ్రమించుకుంటారు. నా ప్రతిభధర్మ పాడి చేస్తారు వచ్చానే నా కన్న తల్లి చూడు. మరి వచ్చిన కొయ్యలకు 6 కాళ్ళ మీద అన్నలాలని పన్నె కొంగ వరిసింది కాబట్టి మరి అన్నలాలని వెనకన పరడకొంగ వరుస వరకల్లా అన్న అంటే రామ బాణం కొట్టాడు. బుద్ధి లేదురా గిరీష్ మొక్క పొడ కాదురా. ఇప్పుడు మనం నోటి ఆశగా అన్నాలు పిలిచింది. మన 7 తోడ మనకైతే మన అన్న పెద్దోడు అన్నకు మోటార్ మునిగినట్టున్నది. అరే ఇగో మనం ఏం చేయాలి కదా అన్నాన్ని పిలిచింది కదా మనల్ని అన్నాన్ని పిలిచింది కదా ఈ పొలం తీసుకుందాం అన్నాన్ని కాబట్టి మన 7 తోడ మనకు ఆడబిడ్డ అనుకుందాం. అయ్యో చెల్లె అక్కడ వెనక మాట్లాడుకోమని ఆడపిల్లలు ఎమ్మడి పెట్టుకున్నారు. ఆడపిల్లని ఎమ్మడి పెట్టుకొని ఆ కొప్పుకుంటారు. కొయ్య గుడిసెల గాడికి వచ్చినాక ఏమనుకున్నారు కదా చెల్లి నువ్వు ఎప్పుడు విన్నావో నాపై కాడ చల్లబడితే నా బాబుతోనే జవాబు ఇవ్వచ్చు. చెల్లె నువ్వు కడుపు నిండా అన్నం తిను అని ఆ చెల్లెకు కొయ్య గుడిసెల కాడ కడుపు అన్నం పెట్టినాక చెల్లె నీ చరిత్ర ఏంది అసలు నువ్వు ఎక్కడి చేస్తావు ఇప్పుడు చెప్పు. అన్నా మాది ఏదో కాదే నువ్వు కులాన రాజురాం. మా నాన్న చేసుకున్న భర్త పేరు అది కాంచనశీల. నా భర్త పేరు కాంచనశీల రాజు. నా పేరు కాంచనమాలదేవి. మరి నన్ను అన్న ఊరు వద్దిరాజుల పట్నం. నాకు 7 అన్నారు వద్దిరాజు. నీ లెక్కనే ఉన్నారే 7 వజ్రాలు మా వదినలు. మరి నా భర్త చూసినవా మేము తిరిగిన తిరిలోకం నడిచినలోకి మా గర్భాన సంతానం కాకపోతే తిరిగి ఇంటికి వచ్చినాక నా భర్త ఎవరి మాట పట్టుకోను మా ఇంట్లో పనిచేసే దాసరాకుండా మనం పెళ్లి చేసుకొని మరి కాపురం చేస్తే కొడుకు పుట్టినట. కొడుకు పుట్టినాక మరి ఒకనాడు దాసులు సద్దులు పట్టుకొని వచ్చి మరి నన్ను అన్నరాని మాటలు అంటే మాలవీకలు తునికి చచ్చిపోదామని 4 ఏళ్ళకి 60 ఏళ్ళ పెద్దవాడిని చచ్చిండు. పండని చెప్పి పలమూడి కట్టిండు. నా గర్భాన నా భర్తను లంగవు దొంగవని చేతులకు మొలలు తెచ్చి నాటిండు. నాటిన భగవంతుడు వచ్చి చేయి చూపెడతాన్నా మరి ఇక్కడ పుండ్లు అక్కడ మాయమైనవి. అక్కడ మన చక్కని కొడుకు పుట్టిండు. రాంగరాంగనే అవ్వగారు పొలవాడి గడ్డల మీకు వచ్చినాక ఆ వదనలు చూసిండు. మనలతో చెప్తే 6 అన్నలు నన్ను లంజని తెచ్చిండు అని మాటలు అన్నారు. అందరికంటే చిన్నోడు దగ్గర ఇస్తే చిన్న అన్న అరే చంద్రగా దాన్ని తీసుకొచ్చిన మాట కొంటే నీకు మొత్తం భూములు బంధు జాగల బంధు పెడతామంటే అన్నా నీకెందుకు 600 బతుకురావాలరా అని చిన్న అద్దని అన్నా నా కొడుకుని ఎత్తుకొని రాంగా భూమి మీద అవసరం బతుకుతా లేకపోతే చచ్చిపోతానని రాంగా అన్నా మీరు వచ్చింది మీతోని పాటుకి ఇక్కడికి వచ్చింది. నువ్వు ఎవరి మీద ఆశ పెట్టుకోక నువ్వు నీ అన్నం అనుకో మా 7 గుడిసెలు అవుతున్నాయి కదా మా గుడిసె పక్క పడి నీకు ఒక గుడిసేస్తా చెల్లె. ఆ గుడిసె కాడ మేము ఊళ్ళో పడి తిరిగి రాంగ ఇంటికి వచ్చినాక నీకు మేము రూపాయి తెచ్చుకుంటే నీకు 10 పైసల మంద నీకు ఇస్తాం. బుక్కిడి అన్నం తినుకుంటా నువ్వు బతుకు నీ కొడుకు చదువుకో. అయ్యయ్య కనుకొని ఆనాడు 7 కొయ్యలు ఆ చెల్లె కాచిన మన దేవికి మాకు తుంగాయితులు వరిగడ్డి వాసాలు ఆ చెల్లె గురికి చిన్న గుడిసెంట మలిసిండ్రు రాయి గుడిసె కడ ఉండు అని మరి కళ్ళ అంటే నా కొడుకు 20 దినం దగ్గరికి వస్తాను. అరే అయ్యో రాడు అయిపోతాడు పోరపోన పొట్టగాని పోరగాని అయిపోతాడు. నా కొడుకు పేరు పెట్టాలని ఆనాడు కట్టంలో పుట్టిండు పిల్లగాని పేరు కొడుకు పేరుగా పిల్ల రాజు. కొడుకు పేరు కథల మారని పేరు పెట్టుకొని ఆనాడు ఇక్కడ వెళ్ళి
గుడిసెల కాడ ఆ బిడ్డ అన్నల కాడికి వెళ్ళి శాపను పెట్టి రాలేదా చిన్నోడు దీవనార్థి పెట్టిన వాడు చిన్నోడు చంద్రన్నకు ఒక బిడ్డ పుట్టింది అక్కడ ఆడిబిడ్డ దీవనార్థి వాడి దీవెన సాగల తల్లి దీవెన సారము దాట పోదు ఆడిబిడ్డ దీవెన పెట్టేవరకల్లా చిన్నోడు చంద్రన్న వెనకన కోట్లకు పడి వెళ్ళి చంద్రన్న వెనకన బిడ్డని కంటే బిడ్డ పేరు పుష్పగాంధి అని పేరు పెట్టుకోని అక్కడ బిడ్డ పెరుగుతాండి వెనకన కొయ్య గుడిసెల కాడ పిల్లగాడు కపిల మారదు వెరగబడ్డనా అయ్యో ఆట వేంచే కొడుకును ఆట వేంచా పిల్లగాడు పెరుగుతాడా ఈ పెరిగే పిల్లగాడు చిన్నప్పుడు నేర్పాల సిరిగల్ల బుద్ధి చిన్నప్పుడు నేర్పాల సిరిగల్ల బుద్ధి అంటే ఎట్లా అని ఈ చిన్న పిల్లగాడు 5 ఏళ్ల పిల్లగాడు 6 ఏళ్ల పిల్లగాడు అయినాక ఈ కన్న తల్లి కాచిన వాళ్ళకి ఇది కాదు బిడ్డ కదంటే అసలు అవ్వ మాట వింటలేడు ఈ కపిల మహారాజు ఏం చేస్తాడు ఈ మామలు ఏం చేస్తాను మామలు ఎక్కడేం పని చేస్తాను అని చూసేవారు కళ్ళ మెల్లే ముందర మామలు పోతాంటే వెనక సాడు పోకుండా ఈ మామలు మెల్లే చిన్న చిన్న ఏర్లు తెంపుకుంటే ఏరికేరు వడి పెడితే బగ్గున పడతాయి ఆహా ఈ ఏర్లు పట్టుకపోయి ఏం చేస్తారు వాళ్ళు చేయిదోస్తారు చెట్టు కడతారు నేను కూడా వీళ్ళకి ఉపాయం చేద్దా అని మామలు ఊళ్ళే వెనక పొలగాడి చెట్ల పండి తిరుగుతాను మామలు ఎట్లా చేస్తానో పిల్లగాడు కపిల మారదు అదే విధంగా నేర్చుకుంటాను ఓహో 1 రోజు పెడతారు 2 రోజులు పెడతారు 3 రోజుల వరకల్లా మురికి చుట్టమే చుట్టపొడి కొత్తగా వచ్చిన కోడి పిల్లలు తెస్తారు కళ తెస్తారు ఆ చుట్టపొడి అనుకుంటా పని వీళ్ళు ఇంటికంటే మంచిగా కోడి తెస్తాను కూర తెస్తాను మంచిగా కళ్ళు తెస్తాను అనుకుంటారు మళ్ళీ అన్నం పెట్టి పెడతారు ఇక ఇంట్లో అనుకుంటాడు 1 రోజు తింటారు 2 రోజు కాబట్టి ఇంకా పోతే పప్పు చారీ చేస్తారు అదే కడుపులో పప్పు చారీ దొరికిన చుట్టపొడి ఆనే ఉంటాడు ఏం చేస్తారు ఆఖరి దాన్ని మీరు పోతే అయితే వెళ్ళిపోయి మీరంతా ఆపరం చేస్తారు ఈ అవధిని పప్పు అడవడ వెళ్ళిపోయి తీసుకొని పోతారు 1 రోజు 2 రోజులు 3వ రోజు వరకల్లా మురికి చుట్టమే అయితే ఈ కపిల మహారాజు అనుకున్నాం ఓనాడు కాకుండా ఓనాడు మా మామూలు ఏమనుకున్నా మా అత్తలు అన్న అంటారు మా మొగలు వేసుకొస్తంటే వాళ్ళు కూర్చుని తింటారు అంటారో ఏంటో వాళ్ళ మాట ఏంది పడాలి నేను అవ్వెత్తు కొడుకుని అవుతాను నా కన్న తల్లి నేను సాదుకుంటా కన్న తల్లి బండ మీద పావు చెరువు ఉట్టి సాదుకుంటానే ఆనాడు పిల్లగాడు మామూల కంటే ఎక్కువ కొయ్య వేషం కడతాండే అబ్బాబా కొయ్య వేషం కట్టుకొని పోతా నా మామ లెక్కలకి చేయూత చెట్టు కడతా కాలు చూసి కట్టు కడతా అనుకోని పిల్లగాడు కపిల మానదు బాబా ఎల్లవెళ్ళక నా కన్న తల్లి ఎందుకు కాదంట నా 6 మేనమామల వెనక 7 మేనమామల వాళ్ళ మాట ఎందుకు కాదంట అనుకోని పిల్లగాడు కపిల మారరాదు కొయ్య వేషం కట్టుకొని పోతా నా తల్లితో చేస్తానా అని పిల్లగాడు కపిల మారరాదు రాముడు రామన్న రామ అయ్యా బాలుడు కాపిల రాజు రామరఘు రామ బాలుడు కాపిల రాజు రామరఘు రామ అయ్యా కొయ్య వేషము గాడ రామరఘు రామ బాగు